నమస్తే ప్రైమ్ నైన్ స్పెషల్ ఇంటర్వ్యూకి స్వాగతం. నేను సునీల్. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు సౌత్ ఇండియన్ సుమన్ ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అధ్యక్షులు లైన్ కామిని శ్రీనివాసులు గారు. వెల్కమ్ సార్. నమస్తే అండి. నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రైమ్ నైన్ న్యూస్ యజమానానికి మీకు అందరికీ ధన్యవాదాలు. ప్రత్యేక ధన్యవాదాలు మా తరపు నుంచి కూడా. అయితే మీ జర్నీ నేను విన్నాను, 9th క్లాస్ నుంచి సుమన్ ఫ్యాన్స్గా మీరు స్టార్ట్ చేశారంటే ఆ జర్నీని ఎలా స్టార్ట్ చేశారు? అసలు మీ జర్నీ ఇక్కడ దాకా, అప్పటి నుంచి ఇప్పటి దాకా ఎలా సాగుతూ వచ్చింది? అప్పుడు 9th క్లాస్లో ఉన్నప్పుడు కరాటే నేర్చుకునే వాళ్ళం మేము. సుమన్ గారు కూడా కరాటే ఫైటర్ ఆయన. తర్వాత ఆయన మూవీ చూసినప్పటి నుంచి ఆయన మీద ఒక అభిమానం మాకు. తర్వాత ఆయన చూసిన మూవీలు కూడా మంచి సామాజికంగా సంబంధించిన మూవీస్ ఉండేటివి. న్యాయమైన మూవీలు చేసేవాడు, నేటి వార్త కావచ్చు, సీతారా, ఇటువంటి మూవీస్ అని. ఆ విధంగా ఆ జర్నీ అట్లా స్టార్ట్ అయిపోయి ఇప్పటికి 38 years కంప్లీట్ అయిపోయిందండి. 38 ఏళ్ళు, చాలా చాలా లాంగ్ లాస్టింగ్ జర్నీ ఇది. సో ఆయన చాలా సర్వీసింగ్ యాక్టివిటీస్ చేశారు, చాలా దానాలు చేశారు, చాలామందికి హెల్పింగ్ హ్యాండ్స్లో ఫస్ట్ ఉంటారు అనేది ఒక టాక్ ఇండస్ట్రీలో. కాకపోతే ఈ చేతితో దానం చేసేది ఈ చేతికి తెలియనివ్వరు అని అంటారు. సో అలాంటి వ్యక్తికి మీరు ఫ్యాన్స్ అసోసియేషన్గా ఉండడం, ఫ్యాన్స్ అసోసియేషన్లో మీరు కూడా క్రియాశీలక పాత్ర పోషించడం ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. నేను బేసికలీ హైదరాబాద్కి వచ్చాక మెడికల్ ఫీల్డ్లో వర్క్ చేస్తున్నాను. ఆయన బర్త్డేలకు, మ్యారేజ్ డేస్ మెడికల్ క్యాంప్ చేయడము, లేబర్ ఏరియాస్ వెళ్ళేసి కొంచెం పూర్ పీపుల్కి అంతా మేము ఫుడ్ డొనేషన్ చేయడము, బర్త్డేకు, తర్వాత మెడికల్ క్యాంపులు ఇట్లాంటి చాలా ప్రోగ్రామ్ చేసేవాళ్ళం. ఇప్పుడు కూడా ఇయర్లీ ఒక 3 times ఆయన పేరు మీద ప్రోగ్రామ్ చేస్తున్నాము. ఆయన పేరు మీద చాలా కరాటే అసోసియేషన్స్ కూడా ఉన్నాయి తెలంగాణ జిల్లాలలో. ఆ విధంగా ఇప్పటికీ ఆయన సమయం ఇచ్చేసి అందరికీ అందుబాటులో ఉంటున్నారు. ఒకసారి మనం వెనక్కి వెళ్తే పొలిటికల్గా, సినిమాటికల్గా ఆయన సినిమా పరంగా చాలా చాలా యాక్టివ్గా ఉన్నారు. ఇప్పటికి వచ్చి నాకు తెలిసి దాదాపు 100 సినిమాల వరకు హీరోగా యాక్ట్ చేసి ఉంటారు. 700 సినిమాల వరకు కూడా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఆయన చాలా సపోర్టివ్గా ప్లే చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అవార్డ్స్ కూడా ఆయనకి కొన్ని వరదలాగా వచ్చినటువంటి పరిస్థితి కూడా ఉంది. సో ఈ నేపథ్యంలో పాలిటిక్స్లో కూడా ఆయన తన భాగస్వామ్యాన్ని ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. సో ఆయన పాలిటిక్స్లో ఆయన జర్నీని మీరు ఎలా చూస్తారు? సార్, పాలిటిక్స్ విషయం వచ్చేసరికి 1999 సంవత్సరంలో బీజేపీ టీడీపీ పొత్తు విషయంలో చంద్రబాబు నాయుడు గారు 2 స్టేట్లు అప్పుడు కలిసి ఉన్నాయి, మన తెలుగు స్టేట్లు, తెలంగాణ, ఏపీ కలిసి ఉన్న సమయంలో సుమన్ గారితో చంద్రబాబు నాయుడు గారు ఒక రూట్ మ్యాప్ ఇచ్చారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అంతా తిరగడానికి ఒక మంచి బస్సు ఇచ్చేస్తే మేము అందరం అభిమానులందరం ఆయన వెంబడి 45 days జర్నీ తిరిగినప్పుడు ప్రతి ఒక్క నియోజకవర్గంలో వెళ్ళి ప్రచారం చేసేవాళ్ళం. ప్రచారం చేసినప్పుడు ఆయన కనీస వసతులు కూడా లేవు, ఫుడ్ లేదు. అయినా సరే ఆయన ప్రచారం చేసుకుంటూ కొంతమంది రాళ్ళు వేసేవాళ్ళు, అది కూడా ఆయన తట్టుకున్నారు. తర్వాత కొంతమంది విమర్శలు చేసేవాళ్ళు, సుమన్ ఏంటి చంద్రబాబు సపోర్ట్ చేయడం ఏంటి అనేసి. అంటే కూడా నేను ఒక మంచి వ్యక్తికి నేను సపోర్ట్ చేస్తానని చెప్పేసి ఆయన చంద్రబాబు నాయుడు గెలుపు కోసం రాత్రింబోలు నిద్ర ఆహారం లేకుండా కూడా వర్క్ చేసాం. ఆ సమయంలో మీకు ఉంటుంది న్యూస్ అప్పటిది. అవును, 99లో ఒక బాంబ్ బ్లాస్ట్ జరిగింది నర్సరావుపేట, కోడెల శివప్రసాద్ గారి ఇంట్లో ఈయనకు అక్కడే ఇచ్చారు ఉండడానికి వసతి. డేట్ కూడా ఉంది, October 28. ఎస్, ఆగస్టు ఆ టైంలో. ఆ టైంలో ఏమైంది, సుమన్ గారు హైదరాబాద్ నుంచి బయలుదేరి వెళ్ళాలి. వెళ్ళే టైంలో ఆయన కూతురు బర్త్డే ఆయనది సేమ్, ఇద్దరిది బర్త్డే సేమ్ రోజు కావడంతో చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి నాకు ఒక్కరోజు పర్మిషన్ ఉండి నేను రేపు వెళ్తానంటే ఆయన ఓకే అన్నారు. అని చెప్పేసి ఆ రోజు మిస్ కావడం వల్ల ఆయన పెద్ద గండం నుంచి బయటపడ్డాడు. చాలా మంది ఆ రోజు ఆ బాంబ్ బ్లాస్ట్ లో కూడా దుర్మరణం చెందిన పరిస్థితి కూడా ఉంది. దుర్మరణం చెందారు. నెక్స్ట్ డే వెళ్ళి ఆయన ఆ రోజు పంపించలేదంటే ఆ దేవుడు ఆపినట్లే, వెంకటస్వామి గారు ఆపారని మేము అనుకుంటాం. ఆ విధంగా బయటపడ్డారు ఆ గండం నుంచి. తర్వాత కూడా ఆయన మళ్ళీ యాక్టివ్గా ప్రచారంలో పాల్గొన్నారు కదా. ప్రచారంలో పాల్గొన్నారు. అత్యధిక మెజార్టీతో తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేసింది. అది చాలా సంతోషం. విజన్ ఉన్న వ్యక్తి గెలిచాడని మాకు కూడా అభిమానులు. అన్నమయ్య సినిమా వచ్చి ఎగ్జాక్ట్గా 2.5 అంతే అవుతుంది. అన్నమయ్య సినిమా 1997లో వచ్చింది. సో అప్పుడు ఆయన స్వాగ్ మామూలుగా లేదు సుమన్ గారిది. అన్నమయ్యని స్వయంగా వెంకటేశ్వర స్వామి ఎలా ఉంటారంటే అందరూ కూడా సుమన్ గారిని చూసినటువంటి పరిస్థితి, సుమన్ గారిని వెంకటేశ్వర స్వామిగా చూసుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. సో అప్పుడు అంత పీక్ టైంలో కూడా ఆయన పాలిటిక్స్లో ప్రచారం చేశారు. తెలుగుదేశం పార్టీకి 2 తెలుగు రాష్ట్రాల్లో సపోర్ట్ చేశారు. సో కానీ అప్పుడు కూడా ఏమీ పదవి వచ్చినటువంటి పరిస్థితి, గుర్తింపు రాలేదు కదా. గుర్తింపు రాలేదు సార్. అసలు విషయం మీరు అన్నట్లు ఏంటంటే మా హీరో గారు ఇక్కడ తెలుగుదేశం పార్టీ కోసం ప్రచారం చేశారు. బీజేపీ పొత్తు ఉండడం వల్ల అప్పుడు కూడా చెన్నైలో, కోయంబత్తూరు తిరిగాడు. అక్కడ ఏది మన బీజేపీ పార్టీ కోసం తిరిగాడు. తర్వాత మీరు అన్నట్లు అన్నమయ్య సినిమాలో ఎన్టీ రామారావు గారు తర్వాత సుమన్ గారు ఇంకెవరు లేరని ప్రజలే న్యూస్ స్ప్రెడ్ అయిపోయింది పౌరాణికానికి. ఇప్పుడు కూడా అన్నమయ్య అంటే సుమన్ గారు, వెంకటస్వామి అనేది ఇప్పటికీ ఏ గ్రామానికి అయినా సరే ఆయన చూడడానికి జనాలు వస్తూనే ఉంటారు తెలంగాణ.
గొప్ప విషయం సార్ అది నిజంగా. కానీ చాలా డౌన్ టు ఎర్త్ పర్సనాలిటీ అని విన్నాను. దగ్గరగా ఉంటారు కదా మా ప్రజల కోసం, ప్రేక్షకుల కోసం. ఆయన ఇప్పుడు సపోజ్ ఎక్కడికి వెళ్ళినా సరే ఫంక్షన్కి వెళ్తారు కదా, భేదం లేకుండా ప్రతి ఒక్కరికి ఫోటో కంటే ఫోటో ఇస్తారు, టైం ఇస్తారు, మాట్లాడతారు. లేదు నేను గుడిలో ఉన్నా కొంచెం దూరం, అట్లా అలా అన్నారు. ఏముండదు. అలా కొన్ని అన్నారు. వీడియోలు బయటకు వస్తాయి. మొన్న ఈ మధ్య ఒక మేడం గారు ఆ విధంగా చేశారు. మా హీరో గారు ఇంకా భుజం మీద చేయేస్తారు. ఎవరి మీద? వాళ్ళు కూడా మనుషులే కదండి. అట్లా అందరినీ ఈక్వల్గా చూస్తారు మా హీరో గారు. తర్వాత ఎక్కడ పోయినా సరే ఒక్కరిని కూడా మిస్ చేయకుండా, మీరు వింటారు తమిళనాడులో ఎంజీఆర్ గారు ఏ విధంగా అయితే ఉన్నారో, మా హీరో ఒకటి మాకు గొప్ప. అతను కూడా ఆ విధంగా ఇప్పటి వరకు ఎవరే కానీ నాకు సుమన్ గారు దూరం పెట్టారని ఇంతవరకు ఎవరు అన్నిట్లో నేను వినలేదు. మీకు కూడా తెలుసు న్యూస్. యా. సుమన్ గారు ప్రత్యేకించి చాలా స్ట్రిక్ట్ పర్సనాలిటీ. అలాగే టైం టు టైము షూటింగ్ లొకేషన్స్లో కూడా ఎప్పుడు డిలే చేయకుండా అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ ఇదవుతారని నేను చూసినటువంటి పరిస్థితి కొన్ని సందర్భాల్లో. సో అటువంటి పర్సనాలిటీ ఫ్యాన్స్ అసోసియేషన్గా మీరు కీ రోల్లో ఉన్నారు. సో ఫ్యాన్స్ని ఆయన ఎలా చూస్తారు? మామూలు బయట వ్యక్తులని ఆయన చాలా ఆప్యాయంగా పలకరిస్తూ ఉంటారు. సో అభిమాన సంఘాలని ఈ రకంగా ఆయన అభిమానులకు ఏం చెప్తారంటే, సార్ ఒకటి చెప్తారు, ఫస్ట్ మీరు ఏదైనా జాబ్ చేస్తుంటే మీ వర్క్ చేసుకోండి, ఫ్రీ టైంలో వచ్చి నన్ను కలవండి అని చెప్తారు. తర్వాత షూటింగ్ కూడా ప్రొడ్యూసర్స్ వాళ్ళకి ఇబ్బంది లేకుండా వాళ్ళ అసిస్టెంట్కి చెప్పేసి మమ్మల్ని అందరూ ఒక పక్కన పెట్టేసి ఆ గ్యాప్ టైంలో, లంచ్ టైంలో కానీ లేదా షూటింగ్ లేని టైంలో మాతో వచ్చి ఫోటోలు దిగి మా అందరితో విషయాలు కనుక్కుంటాడు, ఎలా ఉన్నారు ఏం కదా అని. అట్లా ఫ్యామిలీ మెంబర్ మాదిరి, ఒక బ్రదర్ మాదిరి మాతో అందరితో ఉంటారు. తర్వాత మీరు అడిగారు కాబట్టి ఒక చిన్న విషయం సార్, 1999లో మా హీరో గారు అంత కష్టపడి తెలుగుదేశం పార్టీ రావడానికి ఆయన చేసినప్పుడు మేమందరం అభిమానులం అంతా, ఏపీ తెలంగాణ అభిమానులం అంతా, మా హీరో గారికి ఏదైనా పొజిషన్ ఇస్తారు అంటే ఈ విధంగా ఫిల్మ్ బోర్డు సంబంధించి కానీ క్యాబినెట్ ర్యాంక్ ఏదైనా పొజిషన్ కానీ ఇస్తారని మేము అందరం అనుకున్నాం. కానీ మా హీరో గారు ఎట్లంటే ఆయన అడగలేకపోయారు, వాళ్ళు ఇవ్వలేదు. అది అయిపోయింది. అప్పుడు గుర్తింపు లేదు. కానీ గత ప్రభుత్వంలో కూడా, అంటే ఆంధ్రప్రదేశ్లో కానివ్వండి, ఇటు తెలంగాణలో కానివ్వండి, ఆయన ఏ ప్రభుత్వంలో కూడా వివాదానికి అయితే వెళ్ళలేదు. సో వివాదరహితుడిగానే ఆయన గుర్తింపు పొందారు ఈ విషయంలో. సో తప్పును తప్పుగా, ఒప్పును ఒప్పుగా ఒప్పుకునేటువంటి వ్యక్తి. సో అటువంటి వ్యక్తికి నిజంగా గుర్తింపు రాకపోవడం, గుర్తించబడకపోవడం శోచనీయం. కానీ లాస్ట్ ఎలక్షన్స్లో కూడా జనసేన ఎమ్మెల్యేల తరపున ప్రచారం చేశారు, టీడీపీ ఎమ్మెల్యేల తరపున ప్రచారం చేశారు. ఆయన వీడియోస్ బాగా వైరల్ అయిన నేను చూడడం. సో దాన్ని ఎలా ఈ బీజేపీ వాళ్ళకి కూడా సపోర్ట్ చేశారు. ఆర్ఎస్ఎస్ భావజాలం ఉంటుందా సుమన్ గారికి? సుమన్ గారు ఆర్ఎస్ భావం అంటే అలాగా సార్, ఆయన సనాతన ధర్మాన్ని, ఆయన నేను ఒక హిందూగా పుట్టాను, సనాతన ధర్మాన్ని నేను పాటిస్తాను. అదేవిధంగా క్రిస్టియన్స్, ముస్లిమ్స్ కూడా నా ఫ్యాన్స్ ఉన్నారు, వాళ్ళ మతం వాళ్ళ గొప్ప, అన్ని మతాలను గౌరవిస్తాడు ఆయన. గౌరవిస్తూ మన ధర్మాన్ని కాపాడమని చెప్తారు. సో ఈ ఎలక్షన్స్ లో కూడా ఆయన బీజేపీకి సపోర్ట్ చేశారు, టీడీపీకి సపోర్ట్ చేశారు, అలయన్స్ కి సపోర్ట్ చేశారు అనుకున్నాం, ఎన్డీఏకి సపోర్ట్ చేశారు బహిరంగంగానే. మరి ఈసారి అయినా ఎక్స్పెక్టేషన్స్ ఏమైనా ఉన్నాయా ఈసారి? మేము అదే సార్, మాకు సుమన్ గారి విషయం పక్కన పెడితే ఫ్యాన్స్ గా మీకు కొన్ని అభిప్రాయాలు ఉంటాయి, కొన్ని ఆలోచనలు ఉంటాయి కదా. సో మీరు ఫ్యాన్స్ గా నేను 2 నిమిషాల్లో నా యొక్క విన్నపం ఏంటంటే సార్, చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, బీజేపీ పెద్దలకు, ఇప్పుడు గవర్నమెంట్ వచ్చింది, విజన్ ఉన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కంపల్సరీ బాగా చేస్తారని ప్రజలకు నమ్మకం ఉంది, మా ఫ్యాన్స్కు అందరికీ నమ్మకం ఉంది. మా హీరో కూడా బేసికల్లీ బీసీ సామాజిక వర్గానికి చెందినవారు. గౌడ కులస్తులు అయినా సరే అన్ని కులాలతో ఆయన ఫ్రెండ్షిప్ ఉన్నారు, అభిమానులు ఉన్నారు. కమ్మ, కాపు, రెడ్డి, ఆల్ ముస్లిమ్స్ అందరూ ఉన్నారు, సౌత్ ఇండియన్ ఇన్ఫ్లుయెన్సర్ ఉన్నారు. తర్వాత ఆ యొక్క ఓట్ బ్యాంక్ కూడా వీళ్ళకి ఉపయోగపడింది. తర్వాత అభిమానం కూడా మేము ఆయన బడి ఫాలో అవుతున్నాం, ఇప్పటికి కూడా ఫాలో అవుతున్నాం. కాబట్టి ఈ విధంగా ఉన్న వ్యక్తికి కనీసం ఇప్పుడు గవర్నమెంట్ వచ్చింది కదా, మా కోరిక ఏంటంటే అన్నమయ్య సినిమాలో వెంకటస్వామి పాత్ర చేస్తారు కాబట్టి ఆ వెంకటస్వామి దయ ఉంది మా మీద. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు మా హీరో గారికి బోర్డు మెంబర్గా ఇచ్చినా మేము చాలా సంతోషపడతాము. టీటీ బోర్డు మెంబర్గా ఇస్తే చాలా సంతోషపడతాము. వెంకటేశ్వర స్వామి ఆయన వేషధారణలో ఆయన ప్రజలందరినీ మెప్పించారు కాబట్టి, నిజంగా వెంకటేశ్వర స్వామి దిగొచ్చారా అన్నట్టుగా నటించి మెప్పించారు కాబట్టి మెంబర్ని టీటీడీ బోర్డు ఇస్తే ఆయన సేవ చేసుకోగలుగుతారు మా హీరో గారు అని మా కోరిక. ఈ విషయాన్ని సుమన్ గారి దగ్గరికి మీరు ఎప్పుడన్నా తీసుకెళ్లారా? సార్ మీరు మిమ్మల్ని ఇలా చూడాలనుకుంటున్నాం అంటే అప్పట్లో ఒకసారి ఫస్ట్ గవర్నమెంట్ కూడా అడిగితే ఆయన చాలా సున్నితమైన మనస్తత్వం, ఏది చెప్పేవాడు కాదు, నవ్వుతూ ఇట్లా అనేవాడు. అంటే ఆయన ఏంటంటే ఏది అడిగి ఆశించే వ్యక్తి కాదు. కానీ ఆశించే వ్యక్తి కాదు, కానీ అభిమానులకైతే మాకుంది. మా హీరో గారు ఇండస్ట్రీకి వచ్చి ఇన్ని సంవత్సరాలు అయింది, 40 years అయిపోయింది, దాటారు. ఇప్పటికి కూడా పొలిటికల్గా అంత సపోర్ట్ చేస్తే మాకు బాధాకరంగా ఉంది. ఆయన ఎందుకు గుర్తించడం లేదు?
కనీసం టీటీ బోర్డు మెంబర్ అనుకుంటే వాళ్ళు ఎమ్మడే ఇవ్వచ్చు. ఇప్పటికి అవకాశం ఉంది బాబు గారికి ఇంకా అది కూర్పులు ఇంకా చేర్పులు కూర్పులు జరగలేదు కాబట్టి ఇవ్వచ్చు. ఇస్తే తర్వాత ఇంకోటి కూడా, రాజకీయంగా చూసినా కూడా బీసీ వర్గాలు ఫ్యాన్స్ అందరూ మేము ఆయన మూడు ఉన్నాము. అది వాళ్ళ పార్టీ కూడా జనసేన కావచ్చు, టీడీపీ, బీజేపీకి ఉపయోగపడుతుంది. అంటే మంచి పార్టీ కాబట్టి మా హీరో గారు ఎప్పుడు మంచి నాయకులు కావాలని బీజేపీ, జనసేనలో, టీడీపీలో కూడా మంచి నాయకులు ఉన్నారని చెప్పి ఆయన వాయిస్ మెసేజ్ కూడా జరిగింది. ఇక్కడ కూడా బండి సంజయ్ గారు కూడా ఇచ్చారు, కరీంనగర్. అవునవును, నేను విన్నా, మీరు విన్నారు కదా, వీడియో పంపించారు. ఆ విధంగా చేస్తారు. నారా లోకేష్ బాబు కూడా ఇచ్చారు, ఆయన కూడా మంచి మెజార్టీతో గెలిచారు. సో చాలా పరిచయాలు కూడా ఉన్నాయి సుమన్ గారికి. ఆయన ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి గారితో సమానంగా ఆ పరిచయాలు అయితే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అండ్ ఆయన సపోర్ట్ కూడా అంతే విధంగా చేశారు. ఈవెన్ తమిళనాడులో కూడా ఆయన ఇప్పటికీ మొన్న కూడా ప్రచారం చేసినటువంటి పరిస్థితి ఉంది. సో ఆయన ఫ్యాన్ బేస్ కూడా అలాంటిది. ఈవెన్ శివాజీ సినిమాలో ఆయనకి అవార్డులు కూడా వచ్చాయి, మయూర్ అవార్డు ఇచ్చారు, బెస్ట్ విలన్ అవార్డు ఇచ్చారు తమిళనాడులో. సో అంత పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి వ్యక్తికి మీరు కోరుకునేటువంటి చిన్నదే, చాలా చిన్న విషయం అనే అనుకోవాలి. కానీ ఎందుకంటే గవర్నమెంట్లు తలుచుకుంటే ఎంతసేపు అది ఇస్తే మాకు వెంకటస్వామి టెంపుల్లో అది టీటీడీలో ఇస్తే మాకు చాలా హ్యాపీ. తర్వాత అప్పుడు బీజేపీ కూడా ఆయన కోయంబత్తూరు, చెన్నై కూడా ప్రచారం చేశాడు బీజేపీ. ఈ విజ్ఞప్తిని ప్రభుత్వం ముందు పెట్టేటువంటి ప్రయత్నం ఏమన్నా చేశారా మీరు? అంటే బాబు గారి అపాయింట్మెంట్ కావాలి, మేము కూడా ఎంప్లాయీస్ వర్క్ చేసుకుంటుంటాము. చంద్రబాబు నాయుడు గారు కూడా నేను చాలాసార్లు కలిశాను, అంటే మామూలుగా కలిశాను. ఎందుకంటే ఒక మంచి నాయకుడు, మాకు ఆ విధంగా రాజకీయ నాయకుడిగా మాకు ఆయన అభిమానం. మాకు మెయిన్ హీరో ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చేసరికి సుమన్ గారు మాకు హీరోగా, వేరే వాళ్ళందరూ హీరోలు కావచ్చు, బట్ మాకు ఆయనే. మాకు నేనే కాదు, నాలాంటి అభిమానులు మొత్తం ఏపీ, తెలంగాణలో చాలామంది ఉన్నారు. మేమందరము 30-80s నుంచి ఉన్న వాళ్ళు ఇప్పటికీ ఉన్నారు, అబౌవ్ 30 years ఫ్యాన్సే ఉన్నారు అందరు ఫాలో. సో అప్పట్లో బాబు గారితో చాలా క్లోజ్ అసోసియేటివ్గా ఉన్నారు సుమన్ గారు. ఎలా ఉండేది వాళ్ళిద్దరికి ర్యాపో? ఆయన వాళ్ళ బ్రదర్ రామూర్తి నాయుడు గారు అని చెప్పి సుమన్ గారికి ఫ్రెండ్. ఓకే. అసలు ఆయన ద్వారానే ఈయన టీడీపీలోకి ప్రచారానికి వెళ్ళడం జరిగింది, బీజేపీ దానిలో. వెళ్ళినప్పుడు రామూర్తి నాయుడు గారు చెప్తే, చంద్రబాబు నాయుడు గారు రూట్ మ్యాప్ ఇస్తే ఆయన చెప్పిన దాని ప్రకారమే ఈయన ప్లాన్ ప్రకారం అన్ని ఊర్లు తిరిగారు. అది బాబు గారికి బలంగా తెలుసు, సుమన్ గారు సపోర్ట్ బాగా చేశారని తెలిసి ఆయనకు థ్యాంక్స్ కూడా చెప్పాడు. మాకు థ్యాంక్స్ చెప్పారు, దాంతోపాటు ఏదైనా పొజిషన్ ఇస్తే మాకు బాగుంటుందని మా ఆలోచన. అదే ప్రభుత్వానికి కూడా చాలా సపోర్ట్ చేశారు. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆయన విరాళాలు ఇచ్చినటువంటి పరిస్థితి కూడా ఉంది. బాబు గారి హయాంలో, అంతకుముందు ఎన్టీఆర్ గారి హయాంలో కూడా ఆయన అది విరాళం ఇచ్చినటువంటి. అది ఎలా ఇచ్చారంటే సార్, అప్పుడు ఆయన హీరో చేసినప్పుడు రామారావు గారు కలిసినప్పుడు మాకు తెలుసు, రామారావు గారు చాలా మహోన్నత వ్యక్తి. సుమన్ గారితో కూర్చొని మాట్లాడినప్పుడు ప్రతి ఒక్క మూవీకి ₹1,00,000 చొప్పున ₹2 బియ్యం పథకానికి ఆయన ప్రతి మూవీకి ఆయన డొనేషన్, ఒకసారి ₹1,00,000 కాదు, ప్రతి ఒక్క మూవీ నుంచి ₹1,00,000 డొనేషన్ చేశాడు రామారావు గారు ₹2 బియ్యం స్కీమ్కు. నాకు తెలిసి ఇండస్ట్రీ నుంచి ఎవరు చేసినా తెలియదు, మా హీరో గారు చేశారు. సూపర్ సార్, అంత అద్భుతమైన నిజంగా సేవాభావాలు ఉండటం చాలా గొప్ప విషయం. అదొకటి. మీరు పర్మిషన్ ఇస్తే ఇంకొక విషయం సార్, డెఫినెట్గా ఏంటంటే జగన్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారిని విమర్శించారు. పవన్ కళ్యాణ్ గారిని విమర్శించారు, రజనీకాంత్ గారిని విమర్శించారు, చంద్రబాబు నాయుడు గారిని విమర్శించారు. విమర్శలు కామన్ కదా రాజకీయాల్లో. విమర్శిస్తే ఫిలిం ఇండస్ట్రీ నుంచి సుమన్ గారి మొట్టమొదటి వ్యక్తి మాణిక్ రావుతో కలిసి, మాణిక్ అనే ఆర్టిస్ట్ ఉన్నారు, ఇద్దరితో కలిసి ఫిల్మ్ నగర్లో చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తిని జైలు వేయడం తప్పు అని చెప్పి ఆయన బాబు గారిని అరెస్ట్ చేసిన మాట్లాడారు. అదే కాక రజనీకాంత్ గారు మాట్లాడినప్పుడు చంద్రబాబు నాయుడు డెవలప్ చేశారు, ఉన్న విషయం చెప్పాడు, దానికి ఎందుకు వైఎస్ఆర్సీపీ వాళ్ళు అలా మాట్లాడుతున్నారని చెప్పి అప్పుడు కూడా కౌంటర్ ఇచ్చాడు. పవన్ కళ్యాణ్ విషయాలు బలంగా చెప్పాడు. ఆయన ఫ్యామిలీ విషయము, ఆయన 3 భార్యలు అంటే అది ఆయన ఇష్టం, అవును, పర్సనల్ విషయం మీరు జోక్యం తెచ్చుకుంటారని చెప్పాడు. అంత ధైర్యంగా జగన్ గారు సీఎం ఉన్నప్పుడు ఆయన ఓపెన్, ఈవెన్ జగన్ గారు ఇచ్చినటువంటి ఆఫర్ ను కూడా చాలా సున్నితంగా తిరస్కరించారనేది విన్నాను, నిజమేనా? ప్రచారమా అది వాస్తవం సార్. రాజమండ్రికి సంబంధించి లోక్సభ సీటు ఆయనకి కేటాయిస్తామని జగన్ గారు చెప్తే తిరస్కరించారనేది నిజమేనా? నిజమే సార్. ఏమైందంటే లోక్సభ సీటు పోటీ చేయమని చెప్పి అడిగారు, అడిగితే ఆయన తిరస్కరించారు. వైఎస్ఆర్సీపీ నుంచి లోక్సభ సీటు వద్దని చెప్పారు. అది ఎందుకు వద్దన్నారని, అక్కడ చాలా పురంధేశ్వరి గారు అదే సినీ గ్లామర్ తో చాలా ప్రెస్టేజియస్ గా హిస్టరీ ఉన్నటువంటి ఫ్యామిలీ నుంచి వచ్చారు, అందులో కేంద్ర మంత్రిగా పనిచేశారు, టీడీపీ నుంచి కంటెస్ట్ చేస్తారు. ఆ టైంలో సుమన్ గారికి ఉన్నటువంటి ఫాలోయింగ్, సుమన్ గారు గట్టి పోటీ అయ్యేవాళ్ళు నిజంగా. బీసీ సమాజం రోడ్లంటే ఇట్లా చీలిపోయి అది డివైడ్ అయ్యి కొంచెం ఉండేది. ఒకవేళ వైఎస్ఆర్సీపీకి మీరు అన్నట్లు ఆ విధంగా చేసి ఉంటే కొంచెం అంతో ఇంతో కొంచెం మైనస్ జరిగేది. అది కూడా ఆయన చేయకుండా రిజెక్ట్ చేశారంటే ఆయన ఒక మంచితనాన్ని మనం పార్టీ గుర్తించాలి. మంచితనం కంటే ముందు చూపు కూడా ఎక్కువ ఉందని చెప్పి, ముందు చూపు చాలా ఉంది. అందుకే దేవుడు ఆయనకు అనుగ్రహించి శ్రీరామదాసులో రాముని పాత్ర వేశారు. ఆ 2 సినిమాలు చాలండి ఇప్పటికి మర్చిపోలేని అభిమానంగా. వ్యక్తిత్వం కూడా అంతే ఇదిగా ఉంటుంది, పారదర్శకంగా చాలా. ఈ విషయంలో ఇప్పుడు అలయన్స్ ఉంది కాబట్టి పవన్ కళ్యాణ్ గారు కూడా మొన్న మీరు విన్నారు,
మొన్న ఒక ప్రెస్ మీట్లో పర్టికులర్గా ప్రెస్ మీట్ అంటే ఆయన పార్టీ కార్యాలయంలో పెట్టిన మీటింగ్లో వాళ్ళందరికీ చెప్తూ దగ్గర దగ్గర టీటీడీ బోర్డు మెంబర్కి టీటీడీ చైర్మన్కి నాకు 50 అభ్యర్థనలు వచ్చి 50 మంది అడిగారు నన్ను అని అన్నారు. సో ఆయన అంటే ఎవరు అడిగారు ఏంటనేది పక్కన పెడితే ఇంతమంది అంత డిమాండ్ ఉంది పరిస్థితి ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో. పైగా 175కి 164 సీట్లు సాధించింది అలయన్స్. సో ఈ టైంలో ఈ డిమాండ్ ఎంతవరకు సాకారం అవుద్దని అనుకుంటున్నారు? అంటే ఒకటి సార్, నేను అడిగేది టీటీడీ చైర్మన్ అడగడం లేదు, యాజ్ ఏ అభిమానిగా టీటీ బోర్డు మెంబర్కి ఇవ్వమని అడుగుతున్నాను. అది కూడా ఎందుకు అడుగుతున్నాను, 2009లో పార్టీ కోసం వర్క్ చేశారు. ఇప్పుడు కూడా ఇండైరెక్ట్గా ఆయన పార్టీలో లేకున్నా సరే నారా లోకేష్ బాబు గారికి మిగతా ఎమ్మెల్యేలకంతా వాయిస్ మెసేజ్ పంపించారు. అది వాళ్ళు గుర్తించి వాళ్ళే పిలిచి ఇస్తారని మేము ఆశిస్తున్నాం. ఇంకా ఇప్పుడే గవర్నమెంట్ వచ్చింది, జస్ట్ మేము అవ్వలేదు, అది ఇవ్వచ్చు అనుకుంటే ఏదైనా దాని ఆ విధమైన ర్యాంక్ పొజిషన్ ఏదైనా ఇవ్వచ్చు మా హీరో గారికి. కాకపోతే ఆయన అలా చూశారు కాబట్టి ప్రజలు టీటీడీ బోర్డు మెంబర్గా అయితే ఇస్తే వెంకటస్వామి దయ ఆ సన్నిధిలో ఉంటారు. తర్వాత ఇంకోటి సార్, వెంకటస్వామి దయ ఉందంటే చంద్రబాబు నాయుడు గారికి బ్లాస్ట్ జరిగినప్పుడు ఆయనే అన్నారండి మొన్న నన్ను వెంకటేశ్వర స్వామి కాపాడారని. మొన్ననే రీసెంట్గా మంగళగిరిలో స్టేట్మెంట్ ఇచ్చారు. కాపాడు కాబట్టి మా యొక్క ఫ్యాన్స్ కూడా ఆయనకు విన్నపం ఏంటంటే ఆ వెంకటేశ్వర స్వామి పాత్రలు చేసిన వ్యక్తికి మీరు కూడా బోర్డు మెంబర్ ఇచ్చి మీ యొక్క మాకు కృతజ్ఞత తెలుపుకోవాల్సిందిగా పెద్ద ఆయనను మేము కోరుకుంటున్నాం. రైట్. ఈ విజ్ఞప్తిని మీరు ఇలా మా మీడియా ద్వారా ఎలా అయితే ప్రభుత్వానికి చేరుస్తున్నారు, అలానే మీరు పర్సనల్గా కూడా బాబు గారిని కలిసి ముఖ్యమంత్రి గారిని అలాగే పవన్ కళ్యాణ్ గారిని మీరు సుమన్ గారు కూడా వీలైతే కలిసి మాట్లాడతారని అనుకుంటున్నాను. ఏమంటారు? తప్పకుండా మేము తొందరలో వెళ్తాం సార్. వెళ్ళే ముందర మీ యొక్క ప్రైమ్ 9 న్యూస్ ద్వారా ఈ మెసేజ్ బాబు గారికి పవన్ గారికి వెళ్ళి మా హీరో గారిని ఒక మహోన్నతమైన స్థానంలో చూడాలని మా యొక్క విన్నపం. రైట్, ఖచ్చితంగా అది జరుగుతుంది. అండ్ రీసెంట్గా కూడా ఆయన చాలా సేవా కార్యక్రమాలు చేశారు. ఇంకా అంటే అంత ఎదిగినటువంటి వ్యక్తులు, అంత స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు చాలామంది మళ్ళీ సీరియల్స్కి షూటింగ్స్కి కానీ అట్లా ఎవరు కూడా యాక్సెప్ట్ చేయరు. కానీ ఆయన చాలా డౌన్ టు ఎర్త్ పర్సన్ కాబట్టి యమలీల మళ్ళీ మొదలైంది సీరియల్లో యముడి పాత్ర పోషించారు. సో అది చాలా గొప్ప విషయం. దాని గురించి ఏం చెప్తారు? ఇంకా ఆయన షూటింగ్కి ఆయన ఏజ్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది ఇప్పుడు కంపారిటివ్లీ. ఎంత ఏజ్ ఉంటుంది ఆయనకి? 60+ సార్, 50+ మాదిరి ఉంటారు. అవునవును, బేసికలీ కరాటే ఫైటర్ కాబట్టి ఎక్సర్సైజ్ బాడీ. చాలా హైట్ అండ్ పర్సనాలిటీ కూడా చాలా స్టేబుల్గా ఉంటుంది. సో అటువంటి ఆ వ్యక్తిత్వం ఎట్లా సాధ్యం అంటే ఏం చెప్తారు? అంటే నాకు తెలిసి బై బర్తే పాజిటివ్నెస్ ఒకటి, ఆ ఫిజిక్ కూడా దేవుడిచ్చిన వరం అన్నయ్య గారికి, ఆ కరాటే ఫైటర్ ఒకటి, మెయిన్ ఒకటి సార్. ఇప్పుడు ఎవరిమైనా నవ్వుతూ రిసీవ్ చేసుకుంటాడు. అభిమానులనే ఒక్కరినే కాదు, ప్రతి ఒక్కరితో ఆయన ప్రేమను పంచుతాడు. తర్వాత వాళ్ళ మదర్ ఫాదర్కు కృతజ్ఞతలు చెప్పాలి. ఎప్పుడు ఏ రోజు కోపాన్ని ఆయన ముఖంలో చూడలేదు మేము. ఓకే, పెంచిన తీరు అలాంటిది. తర్వాత ఇప్పుడు సపోజ్ కెమెరామ్యాన్లు వీళ్ళు ఉంటారు కదా, షూటింగ్ అయిపోయినాక సీరియల్ స్టూడియో చాలా మంది ఆయనతో ఫోటో దిగాలి ఉంటారు. షూటింగ్ అయిపోయినాక ఇంటికైనా లేట్ వెళ్తారు కానీ వాళ్ళతో ఫోటో దిగి వెళ్తారు. అవును, ఒకప్పుడు ఆయనకున్న ఫాలోయింగ్కి చాలా మంది చెన్నైలో ఆయన ఇంటి ముందు ఫీమేల్ ఫ్యాన్స్, లేడీస్ ఫ్యాన్స్ గేట్ల ముందు పడిగాపులు కాసినటువంటి పరిస్థితి ఉండేదంటగా ఆయన మాటలో. రోడ్ నెంబర్ 14 ఉన్నప్పుడైతే ఆ సందంతా బ్లాక్ అయిపోయేది. నాగార్జున గారు కూడా అప్పుడు వెళ్ళి క్యాంప్ జరుగుతుంటే నాగార్జున గారు కూడా అప్పుడు చూసి వెళ్ళేవారు. ఎవరిది క్యాంప్ అంటే సుమన్ గారు ఫ్యాన్ చేసేవాళ్ళు అనేవాళ్ళు. అదొకటి సార్. ఇంకోటి మా హీరో గారు కమిటెడ్ పర్సన్. ఎలా చెప్తున్నానంటే ఇండస్ట్రీలో బిజీగా ఉన్నప్పుడు డివిఎస్ నరసరాజు గారు అని ఉన్నారు రైటర్, ఆయన చాలా ఫేమస్ రైటర్. జగదేవ్ కథ ఇవన్నీ రాశారు. ఈనాడుకు అక్షింతలు కూడా రాసేవారు ఆయన. రామోజీరావు గారు బాగా ఫ్యామిలీ ఫ్రెండ్స్ వీళ్ళందరూ, సుమన్ గారు వీళ్ళందరూ ఉన్నప్పుడు నేను తెలుగు అమ్మాయిని పెళ్లి చేసుకుంటా అన్నాడు. సస్పెన్స్ ఎవరిని చేసుకుంటారనేసి స్టేట్మెంట్ ఇచ్చారు. ఇస్తే చేసుకున్నది తెలుగు అమ్మాయినే. ఎవరు కాదు, మన విజయవాడ కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్ డివిఎస్ రాజా మనవరాల్ని ఆయన మ్యారేజ్ చేసుకొని జరిగింది. ఓకే, స్టేట్మెంట్ ఇచ్చారు, ఆయన మనవరాల్ని మ్యారేజ్ చేసుకున్నారు. అంటే ఆ విధంగా ఫస్ట్ నుంచి కూడా మేము కూడా ఆయన అభిమానులు ఫస్ట్ నుంచి మాటిస్తే చేస్తారు. మాట ఇవ్వడు, ఇచ్చాడంటే కట్టుబడి ఉంటాడు. సో అంత క్రెడిబిలిటీ ఉంది. అంటే ఆయన స్థాయికి ఆయన గురించి మాట్లాడడం మనకు అంత ఇది లేదేమో తెలియదు కానీ, బట్ ఖచ్చితంగా లేదేమో తెలియదు కాదు, లేదు. బట్ అంత పెద్ద హ్యూజ్ పర్సనాలిటీ గురించి ఈరోజు ఇంటర్వ్యూ చేయడం నిజంగా నాకు చాలా హ్యాపీగా ఉంది. మీ ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారితో ఇంటర్వ్యూ, అందులోనూ మీకు పర్సనల్గా ర్యాపో ఎక్కువ ఉంటుంది. 30 years నుంచి ఉన్నాం సార్. మేమంటే ఎప్పుడన్నా ఇంటర్వ్యూకి వెళ్ళడము, ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు చూడడము, పలకరించడము, సో మాతో మాట్లాడే కన్వర్జేషన్ డిఫరెంట్గా ఉంటుంది. మేము మాట్లాడే ఇది కూడా ఇది ఉంటుంది. సో పర్సనల్గా మీతో మీ విశేషాలన్నీ, మీ కుటుంబ విశేషాలన్నీ కూడా కనుక్కుంటారు. మా పిల్లల బర్త్డేకి వస్తారు. పిల్లల బర్త్డే కూడా ఫస్ట్ ఇయర్ బర్త్డే కంపల్సరీ. నేను కూడా ఆయన ఫ్రీ టైంలోనే మేము కూడా అదే విధంగా ఆయన ఇబ్బంది పెట్టకుండా మేము కూడా ఆయనతో మలుగుతూ ఉంటాము. తర్వాత నేను మాట్లాడే విషయాలన్నీ
టోటల్ సౌత్ ఇండియా ఫ్యాన్స్ తరపున నేను విన్నపాన్ని విన్నవిస్తున్నా. ఎవరికి? చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి ఈ విజ్ఞప్తి చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి చేరాలని కోరుకుంటున్నాను. వాళ్ళ అపాయింట్మెంట్ ఇస్తే నేను వెళ్ళి పర్సనల్ కలుస్తాను. ఎవరి ఈ మొత్తము ఏపీ తెలంగాణ ఫ్యాన్స్ తరపున నేను వెళ్ళి వాళ్ళని కలిసి రిక్వెస్ట్ చేస్తాము. ఇటు బీజేపీ కూడా ఖచ్చితంగా గుర్తించాల్సినటువంటి పరిస్థితి ఉంది కదా. సనాతన ధర్మం గురించి మాట్లాడతారు, తర్వాత ప్రతి ఒక్క మతాలను గౌరవిస్తాడు. అలాంటి వ్యక్తిని బీజేపీ కూడా సెంట్రల్ వాళ్ళు కూడా గుర్తించాలి. చాలా లాంగ్ రన్ కూడా, పైగా వాజ్పేయి లాంటి వారితో భోజనం చేశారు ఆయన. 1999లోనే కదా ఇది జరిగింది, నాకు ఇప్పుడు గుర్తొచ్చింది. భోజనం చేశారు. అన్నమయ్య సినిమా శంకరదయాళ శర్మ గారు ఉన్నారు కదా ప్రెసిడెంట్ గారు, ఆయన పక్కన కూర్చొని మూవీ చూశారు శంకరదయాళ సార్. ఆయనకు అప్పుడు కూడా అవార్డు రాలేదు. అది కూడా మాకు బాధగా ఉంది. ఇప్పుడు కూడా గుర్తింపు లేదు. ప్రెసిడెంటే స్వయంగా వచ్చి పక్కన కూర్చోబెట్టుకుని చూసినా కూడా అప్పుడు కూడా అవార్డు రాలేదు. అయినా మేము కూడా ఆయన మాదిరే సాఫ్ట్గా మా పని మేము. కానీ ఇప్పుడు ఏంటంటే అవకాశం వచ్చింది, మంచి గవర్నమెంట్ వచ్చింది, కనీసం మినిమం మాకు టీటీడీ బోర్డు మెంబర్ ఇచ్చినా మేము సంతోషపడతాము. అలాంటిది ఏది ఇచ్చినా సరే మాకు ఖచ్చితంగా ఇంత అమూల్యమైన సమయాన్ని మాకు కేటాయించి మీ రిక్వెస్ట్ని మా వేదిక అంటే మా ఛానల్ వేదికగా చెప్పినందుకు చాలా సంతోషిస్తున్నాం. ఖచ్చితంగా సుమన్ గారి విశేషమైనటువంటి రాజకీయాల్లో సేవలకి ఆయన గుర్తించి, రాజకీయాల్లోనే కాదు పర్సనల్గా సినిమాటిక్గా సినిమాల్లో సినిమా రంగంలో కానివ్వండి, పర్సనల్గా కానివ్వండి, బయట కానివ్వండి, లేదు పొలిటికల్ రంగంలో కానివ్వండి, ఆయన చేసినటువంటి సేవలకి గుర్తింపు రావాలని మేము కూడా కోరుకుంటున్నాం. అండ్ శ్రీనివాసులు గారు ప్రత్యేకించి మీకు స్పెషల్ థ్యాంక్స్. ఇక్కడ దాకా వచ్చి మా అభ్యర్థనను మన్నించి మీ అభ్యర్థనను తెలియజేసినందుకు ధన్యవాదాలు. ఇది ఇవాల్టి స్పెషల్ ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. నమస్తే.